హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. కాస్త ఆలస్యమైంది వీడియోస్, ఏమనుకోకండి. అండ్ ఎందుకు అంటే నేను మా హనీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట భీమవరం. అండ్ రిటర్న్ వచ్చేసరికి నిన్న ఈవినింగ్ వచ్చామన్నమాట. ఈరోజు మళ్ళీ పోలి పాడ్యమి ఇవి ఉన్నాయి కదా, ఈ దీపాలు అవి వదలడాలు, పోలీస్ వర్గం పూజ అది ఉండడం వలన సో అందుకోసం నాకు వీడియో పోస్ట్ చేయడం వీలు అవ్వలేదు. యాక్చువల్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము ఫ్రైడే రోజు నాడు వీడియో పోస్ట్ చేసి వెళ్దామని అనుకున్నాను, కానీ ఇంకా చాలా హడావడి అయిపోయింది అనమాట, వీలు అవ్వలేదు. సో ఆ వీడియోస్ కూడా అప్కమింగ్ వస్తూ ఉంటాయి. నేను మీకు అన్నీ క్లియర్గా అన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ హైదరాబాద్ మేము మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళు అండ్ అందరూ చాలామంది వచ్చారన్నమాట ఈ మధ్యకాలంలో ఇంటికి, అది కూడాని. సో అవన్నీ కూడా వీడియోస్ అవి షూట్ చేశాను, బట్ పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు. అండ్ ఏ రీజన్ మీద వెళ్ళాం ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ వీడియో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఉదయాన్నే అయితే చక్కగా ఇంట్లో పూజ అయితే పూర్తయింది. పిల్లలకి స్కూల్ అది కదా, సో హడావిడిగా ఉంది. అండ్ ఇదే రోజునాడు మా వారు ప్రయాణం అన్నమాట, ఊరు వెళ్ళే హడావిడి. చాలా అంటే చాలా చాలా బెంగగా ఉన్నారు. ఫస్ట్ టైం ఇంత బెంగగా ఆయన్ని చూడడం. యాక్చువల్గా ఏ వీడియోకి ఆ వీడియో ఇలానే చెప్తున్నానేమో కానీ మేబీ అంటే ఎప్పటికప్పుడే చేంజెస్ వచ్చేస్తున్నాయి ఆయనలో ఉండేటువంటి ఆ బెంగ అనేది. యాక్చువల్గా పిల్లలు ఎక్కువగా ఉండేవారు, ఉంటారేమో మేబీ అని అనుకునేదాన్ని, బట్ ఆయన ఎక్కువ డల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే అనుకున్న డేస్ కన్నా కాస్త ఎక్కువ డేస్ ఉన్నారనుకోండి, ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ వేరు కదా, కాస్త కొంచెం పెరిగిపోతుంది కదా, అందుకనేసి. అండ్ పిల్లలు కూడా నెమ్మదిగా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళతో ఉండేటువంటి ఆ బాండింగ్ ఆ ప్రేమలు అవన్నీ చాలా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. సో దాన్ని ఒక్కసారిగా పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళడం అనేది ఆయనకి కొంచెం కాదు, యాక్చువల్గా చాలా ఉంటుంది, బట్ అది తప్పదు. కాబట్టి ఎవ్రీ టైం ఇంతే కదా, తప్పదు అనే ఒక ఆప్షన్లోని ఆయన పరుగులు పెట్టడం, తప్పదు అనే ఒక అదే ఆప్షన్ని మేము తీసుకుని మేము ఇలా ఉండడం అనేది కామన్ అయిపోయింది ఇంకా. సో ఇదండి ఈరోజైతే మీరు చూసిన వీడియో అయితే అదే మాట. చాలా ఈసారి ఎక్కువ ఎమోషనల్ అయిపోయాము అందరం కూడాని. సో ఇదిగో స్కూల్కి వెళ్తున్నాను. ముందైతే రిత్విక్ వెళ్ళిపోతారు కదా, వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి స్టార్ట్ అవుతున్నారు. యాక్చువల్గా ఎగ్జామ్ ఉంది అన్నమాట పిల్లలిద్దరికి కూడా, అందుకోసం ఇంకా పంపించడం తప్పలేదు, పంపించేస్తున్నాను. అండ్ రిత్విక్ అయితే సైకిల్ మీద వెళ్తాడు కదా, సైకిల్ గాలి ఏదో కాస్త టైర్కి తక్కువగా ఉంది అంటే మా వారు వెనకాలే వెళ్ళి సో కాస్త హెల్ప్ అది చేసి వాడిని పంపించి పైకి వచ్చేసారు అన్నమాట. యాక్చువల్గా ఆయనకి స్కూల్కి పంపించకపోవడం మంచిది, పంపించకపోయి ఉంటే బాగుండేది, లేదా అంటే హాలిడే అయినా బాగుండేది అన్నట్టుగా అనుకున్నారు, కానీ ఎగ్జామ్ ఉండడం వల్ల పంపించక తప్పలేదు. అండ్ రిత్విక్ వెళ్ళిన ఒక 15 to 20 minutesకి కిషాంత్ స్టార్ట్ అవుతాడు అనమాట. ఇప్పుడు కిషాంత్ వెళ్తున్నాడు. సో ఎగ్జామ్ టైం కదా, అందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం అన్నమాట వాడికి. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకే, ఇక్కడే ఉండు. బై డాడీ. ఓకే, రోజు నేను వచ్చేపోతున్నాను, జాబ్ చదువుకోమా, ఎగ్జామ్ బాగా రాయి. ఓకే, గుడ్ బై. బాధ్యతగా చెప్పవలసినవి అన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట అక్కడ కిషాంత్కి అయితేనే. అండ్ వాడికి తెలియకపోయినా సరే చెప్పడం అనేది మన బాధ్యత. అండ్ వాళ్ళు పాటించేంత వరకు కూడా మనం చెప్పడం అనేది కాస్త ఓపికతో అనేది చెప్పాలి కదా. రిత్విక్ సైకిల్ మీద వెళ్ళిపోతాడు కదా, కిషాంత్ని అయితే ఆయన డ్రాప్ చేశారు, ఉండలేకపోయారు అనమాట, అందుకని నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆయన వెళ్ళారు. అండ్ ఈలోపు ఏదో ప్రోగ్రామ్స్ అవి చూసుకుంటూ ఉన్నాము. ఈలోపు వెజిటేబుల్స్ తీసుకొచ్చారు ఆయన. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో కానీ అండ్ బయట ఉండవలసినవి బయట అవన్నీ కూడా సర్దేసుకున్నాను. అండ్ అయిపోయిన తర్వాత ఈరోజైతే వెజ్ రెసిపీస్ అండి, చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందన్నమాట, క్యారెట్ ఫ్రై చేసి. అండ్ ఆయనకి కూడా ఇష్టమే. సో సిక్ అయ్యారు కదా రీసెంట్గానే, చెప్పాను కదా మీకు కొన్ని వీడియోస్, లాస్ట్ వీడియోస్లో చూసారు. దాని గురించి ఇంకా ఆయనకి కాఫ్ అండ్ కోల్డ్ ఉండిపోయింది, దాని గురించి కాస్త వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారన్నమాట. అవి రెండు చాలు కదా మంచి మైండ్ని పిచ్చెక్కిచ్చేస్తే అన్నమాట. తలపోటు కానీ దగ్గు కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకా మనుషుల్లో ఉండలేమన్నమాట, ఒళ్ళంతా ఇంకా పులపురం చేసేసి బాడీ పెయిన్స్తో ఉన్నట్టు ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, పప్పు మెంతి ఆకు చేసి క్యారెట్ ఫ్రై చేసి రసం పెట్టాను, పెరుగైతే ఉంది. అండ్ లంచ్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ అక్కడ అలా ఉన్నాయి. అండ్ పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయి ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా ఈయన బ్యాగ్ ప్యాక్ చేయాలి కదా, సో దానికి సంబంధించి ఎవ్రీ టైం మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా సో నా చేత్తోటే ముందుగా అయితే ఒకసారి కొన్ని పెట్టిచ్చేస్తారన్నమాట బ్యాగ్లో అయితేని. ఎక్కడున్నా సరే ఇంకా హడావుడిగా ఎంత పనిలో ఉన్న ఒక్క అడుగు ఇలా రావాలి, వచ్చి ఒకసారి బ్యాగ్ సర్దేసే, నీ చేతితో ఒకసారి పెట్టేసే, తర్వాత నేను మిగిలిన సర్దుకుంటాను అని. పనులన్నీ అయిపోయినాయి కదా, సో ఈయన వెళ్ళే టైం అయితే ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి మాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నెమ్మదిగా అన్నీ ఆయన రెడీ చేసేసుకున్నారు బెడ్ మీద అన్నీ కూడా. సో ఈ లోపల నెమ్మదిగా పెడుతున్నాను అనమాట.
అండ్ ఏంటంటే ఎక్కువగా ఇందులో ఉండేవి డ్రెస్సెస్ ఉండవు, బట్ అక్కడ ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ అవి పెట్టేసుకున్నారు. ఆఫీస్ డ్రెస్సెస్ సెపరేట్గా ఉంటుంది వీళ్ళకి. ఎవ్రీ టైం ఏంటంటే ఒక 2-3 పేర్స్ కొన్ని డ్రెస్సెస్ తీసుకుని వెళ్తారు అంతే. నైట్ షార్ట్స్, నైట్ ప్యాంట్స్, నైట్ టీషర్ట్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ డ్రెస్ వేసుకునే ఆప్షన్ ఉండదు. ఉన్నా కూడా సిటీకి వేసుకుని వెళ్ళే టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు, లేదంటే రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు వేసుకోవడానికి ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో అక్కడ యూనిఫామ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. వర్క్లో ఉంటారు కాబట్టి అది డ్రెస్ కోడ్ అక్కడ. అండ్ నార్మల్ టైమింగ్స్లో అంటే ఇలా ప్యాంట్ షర్ట్స్ వేయడానికి ఆప్షన్ ఉండదు. యూనిఫామ్లో ఖచ్చితంగా ఉండాలి. బయటకు వెళ్తే మాత్రమే ప్యాంట్ షర్ట్స్ వేస్తారు. ఈ లగేజ్లో ప్యాక్ చేసేవన్నీ కూడా ఆయనకి సంబంధించిన థింగ్స్ అండ్ స్వీట్స్, హాట్, ఇలా స్టఫ్, స్నాక్స్ ఇలాంటివి అన్నీ పెట్టుకుంటారు. ఇక్కడ నుండి ఈయన ఎంత తీసుకుని వెళ్తున్నారో ఫ్రెండ్స్కి అండ్ ఈయనకి కలిపి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి షేర్ చేసుకుంటారు అన్నమాట. అంటే ఈ ఫుడ్ ఆర్ స్నాక్స్లో షేరింగ్ ఉంటుంది. వేరే వాళ్ళు కూడా అలా వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు కదా రిటర్న్. సో ఆ విధంగా వాళ్ళు కూడా తెచ్చుకొచ్చినప్పుడు అందరూ కూడా అలా షేర్ చేసుకుంటారు. షిఫ్టింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళు జర్నీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళు వెళ్ళే టైంకి ఈయన అక్కడ ఉండడం. సో ఆ విధంగా ఒకరికొకరు అనేది మంచి ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటారు అన్నమాట అక్కడ. అండ్ ఈలోపు ఏ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను. చాలా లెంతీగా ఉందన్నమాట ఇక్కడ ఆప్షన్, ఈ వీడియో అంతా కూడా. ఎందుకు అలా ఉన్నారని మాత్రం చాలాసార్లు అడిగాను. ఏమీ లేదు, ఏదోలా ఉంది అని అంటూనే ఉన్నారు. బట్ ఏం జరిగిందో అన్నది నెక్స్ట్ నేను కాసేపు మాట్లాడాను. ఆ టాపిక్లో వినండి. ఆ టాపిక్ ద్వారా మీకు కొంచెం తెలుస్తుంది. సో యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో షేర్ చేద్దామన్నా కూడా ఎవ్రీ టైం ఇలానే ఉంటుంది కదా అని కొన్ని అలా ఎవ్రీ టైం ఒకేటే రిపీటెడ్గా వీడియోస్ ఎందుకులా అని చెప్పి కొన్ని నేను స్కిప్ చేయడానికి రీజన్ ఇదేమాట. అండ్ ఓకే, అలా కబుర్లు అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేస్తాము. భోజనం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను, వినండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడే మా భోజనాలు అయితే అయినాయి. అండ్ ఉదయం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఈరోజు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అందుకోసం పంపించాను. బట్ మా వారు చాలా డల్ అయిపోయారు అనమాట. సడన్గా నీరసంగా కనిపిస్తున్నారు. ఎందుకు అలా ఉన్నారంటే ఎంతలా ఉంది, చాలా బెంగగా అని చెప్పి. అసలు నేను ఎప్పుడూ ఆయన నుండి అలాంటి మాటలు వినలేదు. చాలా వీక్గా కనిపించారు. సో హెల్త్ ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఆయనకి రికవర్ అవుతూ ఉంది. సో మేబీ దాని నీరసమేమో అని అనుకున్నాను, కానీ చాలా బెంగగా కనిపించారు. ఒక మాట అన్నమాట, పిల్లల్ని పంపించకుండా ఉండాల్సిందేమో కదా అన్నాను. వెంటనే ఆయన అవును అని అన్నారు. అప్పుడే నాకు అనిపించింది సరే ఎందుకు పంపించాను అని. బట్ ఎగ్జామ్ టైం కదా, సో మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతైనా వాళ్ళని ఆఫ్టర్నూన్ టైంలో తీసుకొచ్చేయాల్సింది. బట్ నేను ఇంకా అసలు ఆ ధ్యాస ఆలోచన లేదు. నేను ఎలా ఆలోచించానంటే దగ్గరుండి వాళ్ళు ఇక్కడే ఉండి ఆయన వెళ్తూ ఉంటుంటే ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి సరే స్కూల్ ఉంది కాబట్టి సరే ఇలా పంపించేస్తేనే పర్లేదేమో అని అనుకున్నాను. బట్ వాళ్ళని స్కూల్కి పంపించే కంటే ఇంట్లోనే ఉంటే సో ఒకరి కళ్ళల్లో ఒకరు కనిపిస్తూ ఉంటారు కదా. అంటే మా వారికి పిల్లలు ఎదురుగా ఉన్నారు అని, డాడీ ఇక్కడే ఉన్నారు అని ఏదో ఫీల్ ఉంటుంది కదా. సో ఇంకా నేను ఒక సెకండ్ థాట్ లేదన్నమాట. ఇంకా అది లేకపోవడంతో ఆయన నీరసంగా ఉండి పాపం బెంగగా కూర్చుని ఉన్నారు. సరే అని చెప్పి తీసుకొచ్చేయండి వాళ్ళని అని అన్నాను. వెంటనే స్మైలీ ఫేస్ వచ్చేసింది ఆయనకి. చాలా హ్యాపీ అయిపోయారు. సరే అని చెప్పి వెళ్ళారన్నమాట. ఇప్పుడే ఇద్దరం కలిపి లంచ్ చేసాము అండ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చారో ఏంటో మరి సౌండ్ వచ్చింది. అంటే డోర్ తీసే ఉంచాను, కాలింగ్ బెల్ కొడతారు కదా, మళ్ళీ డోర్ తీసేకంటే అలాగే ఇప్పుడే వెళ్ళారు వచ్చేస్తాలే అని చెప్పి అనే ఉద్దేశంలో నేను డోర్ కూడా క్లోజ్ చేయలేదు. వచ్చినట్టుగా అనిపించింది. కిషాన్ మా చిన్నోడు వచ్చినా కూడా అలా చేస్తాడు అన్నమాట, దాక్కుంటాడు. అందుకోసం అలా ఆలోచిస్తున్నాను. సో ఇదండి, ఆయన బెంగగా ఉన్నా మేము బెంగగా ఉన్నా తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళడం అనేది. సో ఇంకా అవన్నీ అలవాటు అయిపోయింది అనుకోండి, ఎప్పటి నుండో కదా. బట్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, డాడీ కూడా పిల్లలు కూడా డాడీ, సో పేరెంట్స్ అంతా ఫ్యామిలీ ఒకే చోట ఉండేసరికి ఆ ఫీల్ వేరు. అండ్ అంతేకాకుండా అనుకున్న డేస్ కంటే కూడా అంటే 3 వీక్స్ అంటే 21 డేస్ కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఈ వైరల్ ఫీవర్ అనేది వచ్చింది కదా. దాని వలన డేస్ కాస్త ఎక్స్టెన్షన్ అవడం వలన ఇంకాస్త డేస్ పెరిగిపోయినాయి కదా. అంటే 1 మంత్గా ఉండిపోయారు ఇంచుమించుని. దాని వలన అలవాటు అయిపోయారు అనమాట కలిసి అందరూ ఉండడం. అది పిల్లల్ని ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటికి తీసుకుని వెళ్ళడం, వాళ్ళకి నచ్చిన ఏమైనా కొనివ్వడం, లేదు అంటే ఇంకా ఎక్సెట్రా ఏదో ఉంటూ ఉంటాయి కదా. పిల్లల్ని సరదాగా అలా బయటికి తిప్పుదాం, మళ్ళీ నేను వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అవుతారు అనే ఫీల్లో అయినా ఆ బాండింగ్ అనేది ఎక్కువైపోవడం వలన కాస్త బెంగగా ఉంటుంది కదా, తెలిసిందే.
అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగా ఎక్కువ ఇది అవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మా వారు 65 డేస్కి 75 డేస్కి కొన్ని సందర్భాల్లో 90 డేస్కి అలా వస్తూ ఉంటారు. అంటే 2 monthsకి 3 monthsకి అలా వస్తూ ఉంటారు. సో ఈ వే అనేది అలవాటు అయిపోయింది, అంటే ఇన్ని మంత్స్కి రావడం అనేది. బట్ అయినా సరే ఈ వేని మేము తీసుకోవడానికి చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట, బాధగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలా కాదు, చాలా మంది అయితే 1 yearకి వస్తారు, 2 yearsకి వస్తారు, 5 yearsకి వస్తారు, అంటే కువైట్లో అవి వెళ్తుంటారు కదా. సో ఇంకా వాళ్ళు ఎలా ఉంటున్నారు అసలు అని అనిపిస్తూ ఉంటుంది. నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, నా ఫ్రెండ్స్ ఎక్కువగా అంటూ ఉంటారు. సో ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే చోట ఎప్పుడు ఉంటూ ఉండగా, సో హస్బెండ్కి ఏదైనా వర్క్ ఉండి ఒక 4 days కానీ 1 week కానీ అలా ట్రిప్కి కానీ సంథింగ్ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ట్రిప్ ఉంటుంది కదా జనరల్గా హస్బెండ్స్కి. సో అలా వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి ఫీల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. వైఫ్లకి అయిపోయి మీరు ఎలా ఉంటున్నారండి, అసలు మా వల్ల అవ్వట్లేదు, ఆయన అలవాటు అయిపోయారు, జస్ట్ 1 or 2 days అంటే పర్వాలేదు కానీ 1 week కానీ 10 days కానీ ఆయన చూడకుండా మేమే ఉండలేకపోతున్నాం, మీరు అసలు మీ వారు వచ్చేంత వరకు ఒక 2-3 months వరకు చూడకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇదేం కొత్త కాదు, ఈ రోజని కాదు, ఇది అప్పుడే ఒక 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక 12-13 సంవత్సరాల నుంచి. పెళ్ళై అప్పుడే మాకు 14 సంవత్సరాలైనా ఆ 2 సంవత్సరాలు ఎందుకు కట్ చేశానంటే ఆయన కాస్త ఒక కొన్ని టైమింగ్స్లో ఒక 6 months అలా వెళ్ళలేదన్నమాట, జాబ్కి వెళ్ళలేని సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో అందుకోసం వాటిని కట్ చేస్తే ఒక 12-13 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇలాగా ఈ జాబ్ అన్ని ప్లేసెస్ అన్ని కంట్రీస్కి వెళ్ళారు అనమాట. ఈజిప్ట్ వెళ్ళారు, అబుదాబిలో చేశారు, ఖతర్లో చేశారు, అండ్ రష్యా, చాలా ప్లేసెస్లో చేశారు. ఇప్పుడైతే ఒమన్లోనే చేస్తున్నారు. మన ఇండియాలో అయితే రాజస్థాన్లోనే ఒక 1.5 year చేసినట్టున్నారు. 1.5 year 2 years చేశారు రాజస్థాన్లో అయితే. సో రాజస్థాన్లో చేసినప్పుడే ఎక్కువ లాంగ్ గ్యాప్ ఉండేది మా మధ్య అయితేనే. అండ్ అప్పుడు సో రిత్విక్ తోటి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు అనమాట. డెలివరీ అయిపోయిన ఒక 15 daysకి అనుకుంటా. అండ్ మళ్ళీ రిత్విక్కి 5th month 4th month వచ్చిన తర్వాత వచ్చారు, 4 monthsకి వచ్చారు. ఆఫ్టర్ 4 monthsకి సో వాళ్ళ డాడీ రిటర్న్ తిరిగి వచ్చేసరికి రిత్విక్ అయితే పాకడం అనేది నేర్చుకుంటారు కదా, పాకుతూ ఉంటారు కదా పిల్లలు. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈయన వచ్చారు, పాక్కుంటూ వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో చాలా ఎమోషనల్ అయిపోయేది అనమాట. రాజస్థాన్లో ఉన్నప్పుడు మాత్రం 4 months అంత గ్యాప్ ఉండేది. బట్ రిత్విక్ అనేవాడు నా దగ్గర ఉండడం వలన ఒక తల్లి బిడ్డను చూసుకునే ఇదిలోని ఆయన ధ్యాస ఉండేది కాదు. కాస్త ఇంకా అలా నేను నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చానమాట. ధ్యాస ఆలోచన తగ్గుతుంది కదా, ఎంతైనా బాధ్యత పెరుగుతుంది కదా పిల్లల్ని చూసుకోవడాలు ఆ హడావిడిలో. సో ఇది అండ్ ఇంకా అప్పటి నుండి ఇంకా రిత్విక్ కిషాంత్ని నెమ్మదిగా చూసుకునే హడావిడిలో అండ్ ఈ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాను. మనసుకి ఏదైనా ఒంటరిగా ఫీలింగ్ వచ్చినప్పుడు ఛానల్లోనే ఎక్కువ ఈ షూటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కమెంట్స్కి రిప్లైస్ కానీ సో ఈ వేలోకి వెళ్ళిపోతాను. ఆయన అమ్మయ్య అనుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వే నేను చూస్ చేసుకున్నప్పుడు పిల్లలు అనేది నాకు వెనకాల తోడున్నప్పుడు సరే దీనికి ఒక బాధ్యత ఒక ఇది వచ్చేసింది. మన మీద ఉన్నటువంటి ఆ బాండింగ్ ఫీల్ ఎమోషనల్ ఫీల్ కానీ ఏదైనా ఉంటే కాస్త తగ్గింది పర్లేదు అని అన్న ఒక ధైర్యం వచ్చింది ఆయనకి. లేదు అంటే రిత్విక్ పుట్టక ముందు వరకు కూడా అసలు ఆయన నెలనిచ్చేదాన్ని కాదు, కాళ్ళు మీద పడి ఏడ్చేసేదాన్ని, వెళ్ళొద్దని ఎక్కి ఏడ్చేసేది అనమాట. చిన్నపిల్లలు ఏడుస్తారు ఆ విధంగానే పట్టేకొని ఇంకా అసలు చేతులు కాళ్ళు పట్టేసుకునేదాన్ని అనమాట. నన్ను విదిలించుకుని అంటే విడిపించుకుని వెళ్ళేవారు. ఇంకా తప్పదు వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్నట్టు. కానీ అంతే ఎక్కేకి అలా ఏడ్చి ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయేదన్న తెలియదు. లేచేసరికి మళ్ళీ ఏడుస్తూ కూర్చునేదాన్ని. అంటారు కదా అత్తయ్య గారు వాళ్ళు, సో చాలా ఓదార్చేవాళ్ళు అనమాట. వచ్చేస్తారులే, ఎందుకు అలా బెంగగా బాధగా ఉంటావు, ఎన్ని రోజులు చిటికి వేస్తే ఇలా రోజులు గడిచిపోతాయి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుద్దంటే మనకి తొందరగా అయిపోయే రోజులు చాలా కష్టంగా అవుతూ ఉంటాయి. సో వాళ్ళు మనతో ఉన్న రోజులు లేట్గా అయితే బాగుండు, ఆలస్యంగా ఈ రోజులు టైము సమయం అంతా కూడా గడిస్తే బాగుండని అనుకుంటే అవి మాత్రం చిటికి వేసినట్టుగా అయిపోతాయి. సో ఇంకా అవి వర్ణించలేనివి. సో ఇదండి ఈరోజు అనుకోకుండా ఈ టాపిక్ ఎక్కడి నుంచి అక్కడికో వెళ్ళిపోయింది. పిల్లల్ని తీసుకొస్తాను ఇదిగో అని చెప్పి వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు, చూస్తున్నాను. ఈ లోపు నేను మాట్లాడడానికి అప్పుడు ఒక 10 minutes అయిపోయింది. ఓకే, వీడియోస్ చాలా లేట్ చేసేసాను అండ్ నెమ్మదిగా మీకు అందుతున్నాయని అనుకుంటున్నాను. అంటే ఈ రోజుతో చెప్తున్నాను కానీ ఈ రోజుకి 10 days అయిపోయింది అనమాట. 9 days 10 days అయిపోయింది. ఈ రోజు వరకు కూడా వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదు. ఈ రోజు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తాను ఎడిటింగ్, కాస్త వాయిస్ ఓవర్ ఇచ్చేసి
ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈయన వెళ్ళిన తర్వాత కాస్త రిలాక్సింగ్ గా ఉంటుందని చెప్పి. ఈరోజు ఫ్రైడే అన్నమాట. డేట్ వచ్చేసి November 8th. సో రేపు November 9th సాటర్డే, చాలా మంచి రోజు. అండ్ నేను రేపు ఉపవాసం కూడా ఉందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ముందుకు వచ్చేసరికి చాలా వీడియోస్ వెళ్ళిపోతాయి, చాలా డేస్ కూడా అయిపోతాయి. బట్ సారీ, ఏమనుకోవద్దు. సిచ్యువేషన్ మీకు ఆల్రెడీ అన్ని క్లియర్ గా క్లారిటీగా చెప్పాను కాబట్టి వీడియోస్ లేట్ అయినాయి తప్ప, నేను వీడియోస్ అనేవి లేట్ చేయడం నాకేం సరదా కాదు. అసలు నాకు ఇష్టం ఉండదు లేట్ చేయడం కూడా. సో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అంటే ఎప్పుడు పోస్ట్ చేద్దామనే చూస్తాను. టైం ఉంటే ఖచ్చితంగా చిన్న టైం, ఎంత చిన్న సమయం ఉన్నా కూడా వీడియో ఎడిటింగ్ చేయాలనే కాన్సెప్ట్ లోనే ఉంటాను అనమాట. ఎక్కడ టైంని వృధా చేసుకోకూడదు, ఈ టైంని ఇలా చేసుకుందని. సో నాకు అందరిలాగా కుదరదు కదా, మూవీస్ చూస్తూ కాసేపు అలా ఎంటర్టైన్ అవ్వడానికి కూడా అవ్వదు నాకు. కాస్త మిగిలింది అంటే ఎంతసేపు వీడియోలతో కూర్చోను. కాస్త ఒకవేళ రిలాక్సింగ్ గా ఉంది అని అనుకుంటే నిద్ర వేసేస్తాను అనమాట. అంటే ఒక పవర్ నాప్ లాంటిది వేసేస్తాను కాస్త. అది అలా అలవాటు అయిపోయింది. అలసిపోయేసరికి ఆటోమేటిక్ గా నిద్ర అలా వచ్చేస్తుంది అనమాట. కునిపాట్లు పడిపోతూ ఉంటాను, కళ్ళు మూతలు పడిపోతుంటాయి. అండ్ ఇది వరకు అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు అయితే బెడ్ మీదకి ఎక్కితే ఒక 2 hours పట్టింది అనమాట. 1.5 hour 2 hours పట్టింది నిద్ర పట్టడానికి. ఇప్పుడు అలా కాదు, 1 or 2 minutes లో నిద్ర పట్టేస్తుంది. ఈయన అంటారు, ఎంత అదృష్టం చేసుకున్నందుకు అంత అర్లీగా నిద్రపోతావు చక్కగానే అని అంటూ ఉంటారు. అలసిపోయే తప్ప ఇంతకు మించి ఏం కాదు. టైం టు టైం పడుకుని టైం టు టైం ఫాలో అయితే వేరు. ఎవరు వచ్చారు, వెయిట్ ఉండండి వస్తున్నాను. కిషాన్తో రిత్విక తెలియదు, మొత్తం మీద వచ్చారు. వెయిట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. అంటే నేను అదే అనుకుని స్టార్ట్ చేశాను యాక్చువల్గా వీడియో. వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా, సరే వీడియో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కనిపించినట్టు ఉంటుంది కదా అనుకుని తీసుకొచ్చాము. ఈలోపు వాళ్ళు వచ్చినట్టున్నారు. ఒక నిమిషం ఉండండి. హాయ్ చిన్నోడా, చిన్నోడు వచ్చాడు. డాడీ తీసుకొచ్చారా? ఏమ్మా స్నాక్స్ ఇంకెందుకు, ఇంకా హాఫ్ డే అయిపోయింది కదా, లంచ్ చేసారా? వీడియో మాట్లాడుతుంటే కంటిన్యూషన్. లైవ్ లో ఉన్నాను రా, లైవ్ అది. మీరు వేళ ఫస్ట్ డే అయ్యో బాత్రూమ్ నిజంగా లైవ్ అయితే ఏం చెయ్యాలి? బాత్రూమ్ ఆపుకుంటారా ఏంటి? చెప్పనమ్మా, అర్జెంట్ అయితే పరిగెత్తాలిగా. కాదులేరా, తప్పు. అదేంటది, షర్ట్ దారిలోనే తీసుకుంటూ వచ్చేసావేంటి లిఫ్ట్ లో నుండి? బ్రషింగ్ వేసుకుని స్నానం చేసి వస్తారా? చిరాగ్గా ఉంది కదా. వెళ్తావా? డాడీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తావా? మీ డాడీ మార్నింగ్ నుండి డల్గా ఉన్నారు. ఏంటనంటే చెప్పట్లేదు, ఏదోలా ఉంది, నా మనసు బాగాలేదు అంటున్నారు. సరే పిల్లలు వెళ్ళిపోయారా, అందుకని పిల్లల్ని స్కూల్కి పంపించేసాను కదా అందుకోసమా అని చెప్పి అనుకోకుండా ఒక డౌట్ వచ్చి డైలాగ్ వేసేసరికి అవునని బయటపడ్డారు. ఇంక వెంటనే అన్నాను, సరే స్కూల్ నుంచి తీసుకొచ్చేయండి అని. ఎగ్జామ్ అయిపోయింది కిషాన్? వెరీ గుడ్. సింపులా? ఫోన్లే నీకు అయిపోయింది, వర్క్ అయిపోయిందా నీకు స్కూల్లో? పర్మిషన్ తీసుకున్నారా డాడీ? ఏంటి ప్రిన్సిపల్ అక్కడ రిసెప్షన్ లో చెప్తే అక్కడ పైన మాకి బ్యాచ్ ఇన్ఛార్జ్ చెప్తారు. ఓకే, ఏం చెప్పారు రీజన్? మీ డాడీ వెళ్ళిపోతున్నారంట కదా గల్ఫ్ కి, అందుకు తీసుకెళ్ళిపోతున్నాను. వెళ్తావా ఎయిర్పోర్ట్ కి? వెళ్తావా? ఇంట్లో ఉండి టీవీ చూడ్డానికి అని చెప్పేసి తీసుకురాలేదు కాసేపు అన్నా. అలా ఎందుకు చేసుకున్నాం. ఓకే సరే అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తే వీలైతే పంపిస్తాను ఎయిర్పోర్ట్కి. అండ్ హ్యాపీయా? హాఫ్ డే ఎగ్గొట్టేసావు, ఎంత హ్యాపీగా మొహం వెలిగిపోతుందో అని. కింద వాచ్మెన్ అడుగుతున్నాడు హాఫ్ డే అని. రోజు హాఫ్ డే నా మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ చెప్పాలి. మాంసాలు అంటే తీసుకొచ్చారు మీరు, మళ్ళీ తను వెతుక్కుంటుంది ఈవినింగ్ టైంలో తీసుకురావడానికి రిటర్న్. సరే వెళ్ళి యూనిఫామ్స్ తీసి కాళ్ళు చేతులు కడుక్కురండి లోపు. యాక్చువల్గా రిత్విక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఉంది, బట్ ఆ టైమింగ్స్ ఏంటంటే కాస్త ఎగ్జామ్స్ టైమింగ్స్ అనమాట. అందుకోసం వాడికి వర్క్ అవి ఉన్నాయన్నమాట. వర్క్స్ చేసుకుంటానమ్మా, మళ్ళీ వెళ్తే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఉన్నాడు అనమాట. సర్లే వెళ్ళొద్దులే కానీ రెడీ అవ్వండి అని చెప్పి పంపించాను. ఓకే అండి, మళ్ళీ ఈయన మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తున్నారు. ఆ సమయానికి మా మావయ్య గారు వస్తారు అండ్ ఆయన కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అండ్ ఆల్రెడీ అమ్మ డాడీ వాళ్ళు కాల్ చేసి మాట్లాడేశారు, అల్లుడు గారు జాగ్రత్త అండి, హ్యాపీ జర్నీ అని. ఓ మా మావయ్య గారు కూడా వచ్చేసారు. ఓకేనండి, నేను తర్వాత మాట్లాడుతున్నాను, బాయ్. ఇట్రా అటేళ్ళ కూడా మీరు వెళ్ళిపోతున్నారని పాపం.
యాక్చువల్గా కిషాంత్కి అయితే వాళ్ళ డాడీ వెళ్తున్నారని ఒక 2-3 డేస్ నుండి తెలుసు. బట్ ఆ టైం వచ్చేటప్పటికి ఎలా రిసీవ్ చేసుకోవాలో పిల్లలకి తెలియదు కదా. సిచ్యువేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఆ ఫీల్ ఎలా ఉంటుంది అన్నది. సో ఆ సందర్భంగా కాసేపు కాదులేండి చాలాసేపు ఏడ్చాడు పాపం. వాడిని ఆడించడానికి అవి ఇవి కబుర్లు చెప్పడానికి ఇంకా అలా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇక్కడ నా పక్కన చూడండి నన్ను ఏడిపించి నన్ను నవ్విస్తుంటున్నారు. ఇప్పటి వరకు వాడు ఏడ్చాడు, వాళ్ళ అన్నయ్యని ఏడిపించాలన్నమాట. వాడి కాన్సెప్ట్ అది మాట. అందుకోసం వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేస్తున్నాడు. అండ్ కిషాంత్ అయితే వాళ్ళ డాడీ స్టార్ట్ అవ్వకముందు అయితే బాగా ఏడ్చాడు, కానీ స్టార్ట్ అయ్యే టైంకి అయితే కాస్త యాక్టివ్ అయ్యాడు. మా వారు పక్క నుండి కౌంటర్ వేస్తున్నారు, ఇందుకే తీసుకొచ్చానా మిమ్మల్ని స్కూల్ నుండి అని. అక్కడ చూడు అమ్మ వీడియో మ్యాన్ పంపించింది. కిషాంత్ ఏంటది అమ్మ వీడియో మ్యాన్ పంపించింది. భరిస్తున్నారా? భరించండి, స్కూల్ నుంచి తీసుకొచ్చారు కదా. ఇంకా 1 అవర్ ఉందా? తాతయ్య గారు పడుకున్నారు కదా, అల్లరి చేయకండి. ఇంకా బాగుంది నీ ఫోటో. డాడీ తమ్నెల్ పెట్టుకున్నారు. తమ్నెల్ అంటున్నానంటే వాల్ పేపర్. ఫోన్ చూస్తున్నాడు. చెప్తాను ఎందుకు ఇలా ఉంటున్నాను. మండే చూస్తే ఎగ్జామ్ ఉందంటే రివిజన్ టీవీ వాళ్ళకి ఇప్పుడు క్లాస్ రివిజన్ అవుతుందంటే ఇటుకి తీసుకొచ్చారా? రేపు పొద్దున్న క్లాస్ స్కూల్ ఉంది, రేపు హాలిడే కదా. రేపు హాలిడేని ఎవరన్నారమ్మా? రేపు సెకండ్ సాటర్డే కదమ్మా. ఏనన్నా లేదా? తెలీదా? డాడీ అంటున్నారు. ఎవరన్నా మీ స్కూల్లో అడిగారా ఏంటి వాళ్ళకి? సో ఇంకా టైం అయితే 2:45 అయింది. బ్యాగ్స్ అవి కూడా ప్యాక్ చేసి రెడీ చేశారు. ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట. యాజ్ యూజువల్గా టీ పెడతాను కదా, అందరూ ఉన్నారు అని చెప్పేసి మా వారికి వెళ్ళే ముందు టీ తాగడం అలవాటు. అంటే సిచ్యువేషన్ బట్టి, అది మంచి మార్నింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ అలానే ఉంటుంది. అది లంచ్ టైం అయితే కనుక ఇంకా భోజనం చేసి వెళ్తారు. ఈవినింగ్ టైం అయినా ఇంకా ఖచ్చితంగా టీ అనేది పెట్టే అలవాటు. మా వారు ఫ్రెండ్స్, కజిన్స్, మా వారు, మా మామయ్య గారు వీళ్ళందరికీ ఏంటంటే టీ పక్కాగా ఉండాలన్నమాట. సో టీ అనేది పెట్టి ఇచ్చేస్తే వాళ్ళకి బూస్టింగ్గా ఉంటుంది. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు హాల్లో అయితేనే. సో ఈ అయితే నా ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు, రెడీ అవుతున్నారు అన్నమాట. ఇదండి, వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేది మాకు పెద్ద మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి షూట్ చేసుకుంటాం అన్నమాట. కొన్ని డేస్ అలా చూసుకుంటూ ఉంటాను ఈ వీడియోస్ని అయితేనే. అండ్ ఈ రోజుల్లో పర్వాలేదు, ఇంకా చెప్పాలి అంటే ఉండగలము. ఎందుకంటే ఈ వాట్సాప్లో వీడియో కాల్స్ అవన్నీ ఉండడం వలన కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అలాంటి ఆప్షన్ కూడా లేదు. అంతకన్నా ముందు చూసుకుంటే అసలు కాల్స్ కూడా ఉండేవి కాదు. కొన్ని జనరేషన్స్ ముందు అయితేనే ఓన్లీ ల్యాండ్ లైన్ కాల్సే ఉండేవి కాబట్టి. అండ్ ఆల్రెడీ ఇంట్రో చూసారు కదా, మీకు ఎమోషనల్గా అనిపించిందో లేదో తెలియదు, కానీ నేనైతే వన్స్ అగైన్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అనమాట. బట్ అవన్నీ కాసేపు ఫ్రీ అయ్యి నార్మల్ అయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఓకేనండి, ఆ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అలానే మా వారు పక్కనే ఉన్నారు కదా, ఆయన అయితే డ్రైవింగ్ కోసం వచ్చారన్నమాట, పెద్దరాజు అంకుల్. నీకు ఎగ్జామ్ ఉంది, చదువుకే నువ్వు కూడా అమ్మాయి. అంటే మీ ఒక్కడికి పెట్టుకోవడం, నేను పక్కన ఉన్నాను కదా. కాదు, మీ కాలేజ్ అన్నం పెట్టుకోవడం అందం అనుకున్నా, నేను పక్కనే ఉన్నాను కదా అని.
వాళ్ళ డాడీ కాళ్ళకి దండం పెట్టుకోమని అన్నాను. అండ్ పక్కన నేను కూడా ఉంటే దానికి ఒక అర్థం ఉంటుందని నేను కూడా పక్కనే నుంచుని ఇద్దరం కలిపి దీవిస్తున్నాం అన్నమాట పిల్లలకి. పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఉండాలి. సో పిల్లలనే కాదు మనకైనా మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటే చాలా మంచిది మాట. అలా ఆయన్ని ఆశీర్వదించండి అంటే ఇప్పుడు ఎందుకు అది ఇది అని చెప్పి ఫార్మాలిటీగా ఫీల్ అవుతున్నారు. లేదు నార్మల్గానే అంటే పిల్లలు వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు అప్పుడు కదా మనం బ్లెస్ చేసి ఆ టైంలో కదా అంటే ఏ టైంలోనైనా మనం బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వచ్చు. అలా ఏముండదు అని చెప్పి నేను మా వారికి చెప్తున్నాను అనమాట. బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ అమ్మ, బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు వీడియో అయితే చూసారు కదండి. అండ్ ఆయన వెళ్తున్న టైంలో ఏంటంటే ఎంత బాధ ఆ ఫీల్ ఏదైనా ఉంటే దాచుకుని నవ్వుతూ పంపించాలన్నమాట. సో ఎమోషనల్ అయ్యాము అంటే ఇంకా ఆయన వెళ్ళలేరు. సో అది మాకు స్టార్టింగ్లోనే చెప్పారు, నాకు ఎస్పెషల్లీ. అందుకోసం నేను చాలా యాక్టివ్గా ఉండి ఆయన్ని సాగనంపడం అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడే ఇంకా చాలా ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళారన్నమాట. అంటే రాజమండ్రి నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ నుండి మస్కట్కి వెళ్తారన్నమాట. అక్కడ నుండి మళ్ళీ వాళ్ళకి ఒక బస్ జర్నీ ఆర్ కార్ జర్నీ అనేది ఉంటుంది అన్నమాట. 600 కిలోమీటర్స్ అన్నమాట వాళ్ళకి సిటీ నుండి వీళ్ళు ఉండేటువంటి డిజర్ట్ ఈ సైట్ లోపలికి వెళ్ళాలంటేని వెళ్ళే వే అనేది కూడా ఆయన షూట్ చేసి కొన్ని క్లిప్పింగ్స్ పంపించారన్నమాట. అండ్ క్లారిటీ లేదు, బట్ అంటే అది ఈవినింగ్ టైం వలన. సో ఇది వచ్చేసి అయితే సన్సెట్కి సంబంధించిన వీడియో క్లిప్. అండ్ ఆయన మళ్ళీ అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మంచిగా ఈవినింగ్ టైం కదా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేశాక వీడియో కాల్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయిన నుండి కూడా కంటిన్యూస్గా మేము మాట్లాడుకుంటూనే ఉంటాము. అదే అందరూ లైఫ్లో ఉండేటువంటిదే కదా. అంటే ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేసేవారు, మళ్ళీ రీచ్ అయిపోయిన తర్వాత చెప్పేవారు ఒక టాపిక్ అలా. సో అలా ఇంటిమేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. అండ్ ఇక్కడ కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈచ్ వన్ పర్సన్ అలా ఉంటారు మట్టి కంటైనర్స్లో. వాళ్ళ రూమ్స్ వచ్చేసి ఇవే అన్నమాట అండి. ఇంతకుముందు ఎప్పుడో చాలా లాంగ్ గ్యాప్లో వీడియోస్ షేర్ చేసినప్పుడు మీతో ఈ టాపిక్ చెప్పాను. అండ్ ఆయన నైట్ డిన్నర్ చేసి వీడియో కాల్ అనేది డైలీ చేస్తారు కదా, రెగ్యులర్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో కాల్ చేశారు, ఫ్యామిలీ అందరం మాట్లాడాము. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో ఏది పోస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి పోలీస్ వర్గానికి సంబంధించిన పూజ వీడియో షేర్ చేయనా, లేదు అంటే మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. అండ్ తర్వాత నెమ్మదిగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినవి అన్నీ కూడా నేను మీతో నెమ్మదిగా షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.